3 రోజులైతే దసరా సందడి ముగుస్తుంది. పండగ కోసం ఊరెళ్లిన జనం మళ్లీ పట్నం బాట పడతారు. కానీ ప్రజాస్వామ్య పండగ కోసం గ్రామాల్లో రాజకీయ జాతరలు మాత్రం కంటిన్యూ అవుతాయి. పార్టీల వారీగా ఊరూరా జెండాల రెపరెపలు, ఇంటింటా ఓదరగొట్టే ప్రచారాలు, నీ పేతాపమో నా పేతాపమో అంటూ లోకల్ చంటిగాళ్ల డైలాగులు, ఓటు హామీలు, పదవుల పందేరాలు, పొజిషన్ కోసం పోటాపోటీ, చరిత్ర తవ్విపోసుకుంటూ మరి ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తి పోసుకోవడాలు షురు అయిపోతాయి. అక్టోబర్ 8న ఏం జరుగుతుందో ఏమో గానీ నాయకుల మధ్య మునుపెన్నడూ చూడని వినని సినిమాల డైలాగులకు మించి డైనమైట్లలా తిట్టిపోసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఏం చెబుతుందో అన్న ఉత్కంఠ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే రాజకీయం మాత్రం రంకెలేస్తోంది. అసలే దసరా సీజన్, సకుటుంబ సపరివారమంతా సొంతూళ్ల బాట పట్టింది. అనుకోని అతిథిలా ఎన్నికల తేదీలు ఫిక్స్ కావడంతో గ్రామ రాజకీయం అబ్బో ఒక రేంజ్ లో నడుస్తోంది. రిలేషన్స్, ఈక్వేషన్స్ ఒకటేంటి, ఊళ్లలో జనాన్ని బాగా కాకపట్టాలంటే ఇంతకంటే మించిన తరుణం లేదనుకుంది విపక్ష బీఆర్ఎస్. ఏకంగా ప్రచార పర్వానికే శ్రీకారం చుడుతోంది. సోమవారం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ పాలనపై విరుచుకు పడుతోంది. ప్రతి ఇంటికి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎవరికి ఎంత బాకీ పడ్డారో చెప్పేలా కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల పేరుతో కార్యక్రమానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది బీఆర్ఎస్. ఎలక్షన్లకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖం కూడా చూడటం లేదని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. ప్రతి రైతుకు రేవంత్ ప్రభుత్వం 75,000 రైతు బంధు బాకీ పడిందట. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదంటూ కస్సుబుస్సుమంటూ పొలిటికల్ బుసలు కొడుతున్నారు గులాబీ నేతలు. ఈ బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి, ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ కు చావో రేవో తేల్చేవి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఓ క్లారిటీ వస్తుందని ఆరాట పడుతోంది గులాబీ దళం. ఇప్పటికే ఇంటి పోరుతో కాస్త విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలనే ఉవ్విళ్లూరుతోంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికకు మండలానికో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థులను ఫైనల్ చేస్తారన్నారు హరీష్ రావు. ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ వేసుకుందాం, అందరితో మాట్లాడిన తర్వాతనే టికెట్లు ఇస్తారు. ఒట్టిగా అటు ఇటు తిరుగుడొద్దు. మీ ఊర్లో ఉండే మన కార్యకర్తలు, మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని 10 మందో 20 మందో 50 మందో మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఎవరిని పెట్టుకుందాం, ఏం చేద్దామని మీ ఊరి నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి వారి సమక్షంలోనే ఫైనల్ అవుతుంది తప్ప మీతో మాట్లాడకుండా జరగదు. పండుగ అయిన తర్వాత మండల్ వైజు ముఖ్య నాయకుల సమావేశం, గ్రామ నాయకుల సమావేశం సమన్వయ కమిటీ వాళ్ళు పెడతారు. పండుగ అయిన తర్వాత మాట్లాడి 8వ తారీఖు కోర్టులు కూడా చూసుకొని మనం ముందుకు పోదాం. ఎవరు తొందరపడొద్దు. అందరి సూచనలు, మీ అందరి ఆలోచనలు పరిగణనలో తీసుకొని మీ అందరి అభిప్రాయం మేరకు మాత్రమే మేము నడుచుకుంటాం. కారు పార్టీవి కారు కూతలంటూ రివర్స్ అటాక్ ఇస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఏకంగా ఆ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల్లో 85% గెలుపు హస్తందే అన్నారు. అసలు తెలంగాణను అప్పుల పాలు చేసిందే కేసీఆర్ అని దుమ్మెత్తి పోశారు. ఉద్యోగాలు ఇస్తుంటే హామీలు అమలు చేస్తే బాకీ పడ్డట్లా అంటూ ఎదురుదాడికి దిగారు. బాకీ కార్డు అని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉంటే జనాలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు పీసీసీ చీఫ్. ఎవరికి బాకీ ఉన్నట్టు వల్ల ఏ ముఖం పెట్టుకుని బాకీ పాటలు మోస్తా ఉన్నారు. ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త. ఇలా ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్తో లోపాయకర ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్లు మీరు కలిసి సంసారం చేశారు. కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు. ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వము. ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ బాకీ, ఆ బరువు ఇలా కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉంది. మేము చేయని అప్పుకి మేము ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ రూపాయన 6,500 కోట్లు ప్రతి నెల కడతా ఉన్నాము. ఇక అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో అంటూ సంశయంతో బాంబు పేల్చారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్.
సర్పంచ్ అభ్యర్థులు అప్పుడే తొందరపడి ఖర్చు పెట్టొద్దు, దసరా దావతులు ఇవ్వొద్దంటూ హితవుతో పాటు సూచన చేస్తున్నారు ఈటెల. లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలంటూనే రాజ్యాంగబద్ధంగా లేదని హైకోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని లా పాయింట్ తో పొలిటికల్ డౌట్ కలిపి డైలాగ్ కొట్టారు ఈటెల. ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచెల్లే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు? చెప్పండి. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరే ప్రెస్ మీట్ పెట్టి మీకు 8వ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల సమాయత్తం కమ్మని చెప్పాలి. ఈటెల వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే కాషాయ పార్టీ ఎంపీపై తీవ్రంగా స్పందించారు పీసీసీ చీఫ్. జీవితాంతం బీసీల పేర్లతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు నోరు తెరవాలంటూ ఈటెలను నిలదీశారు మహేష్ కుమార్ గౌడ్. ఈటెల రాజేందర్ గారు బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు. నేను ఇవాళ మీ ద్వారా వారికి ఒక సూటి ప్రశ్న. చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి 2 చట్టాలని అసెంబ్లీలో చేయగలిగినాము. ఒకటి స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఇస్తూ, ఒకటి విద్యా ఉపాధిలో. 2 ఎక్కడ ఆగిన ఈటెల రాజేందర్ గారు? మీరు పార్లమెంట్ సభ్యులు కదా, కేంద్రం లాగితే ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టు, నువ్వు కానీ మీ బండి సంజయ్ కానీ కేంద్రంలోకి వెళ్ళి మా 2 చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి, మా బీసీ జనం కాడి నోటి కాడి ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా? ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు, ఇంకేం ముఖం పెట్టుకుని ఇలా ఎన్నికలు నిలబోవు అవి. అరే మీరు సాకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ లేపిస్తా ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బిడ్డల యొక్క నోటికాడి కూడును తలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎన్నికల ప్రక్రియ ఇలా ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించిందో లేదు, అప్పుడే పార్టీల మధ్య మాటల డైలాగులు డైనమైట్లలా పేలుతున్నాయి. ఎక్కడైనా ఓకే కానీ సొంతూరు పాలిటిక్స్ లో ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్. అన్నదమ్ములైనా కలబడొచ్చు, బాబా బామ్మర్దులైనా టగ్ ఆఫ్ వార్ నడవచ్చు. దాయాదులు కుల ఆధిపత్యాల సంగతి సరే సరే, ఎంత పెద్ద పార్టీ లీడర్ అయినా స్థానిక లెక్క తప్పిందో అంతే సంగతులు. ఇప్పటికే ఎందరో చరిత్ర మార్చేసిన పల్లె ఓటర్లు ఈసారి ఏం కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తారో చూడాలి.